కాకపోతే నేను చూసిన వీడియోలో అయితే సగం వీడియో సాగే చూపించాను, మొత్తం చూపించలేదు. అది కొద్దిగా లోటు ఉంది అన్నట్టు. అంటే మధ్య మధ్యలో వచ్చేసి కార్టూన్ బొమ్మలు పెట్టినట్టుగా అది కూడా మొత్తం సాంగ్ చూపించే కనుక ఇంకా సూపర్ ఉండేది. ఓకే అన్న, ఇప్పటి వరకు మారుతి గారు అంటే ఒక చిన్న స్కేల్ సినిమాలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపున్న వ్యక్తి, మరి ఆయనతో ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోవచ్చా? అదే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మారుతి గారికి ఏదైనా కానీ ఛాలెంజ్ తీసుకోవడం, ఆయన ఛాలెంజ్ లో గెలవడం అని చెప్పి ఆయనకు అలవాటే. చిన్న చిన్న బడ్జెట్ చేయడం కాదు. ఇప్పుడు ఎవరైనా ఇంత ముందు నానిది దసరా మూవీ వచ్చింది, ఆ చిన్న బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్ చేస్తున్నారు. ఏ డైరెక్టర్ అయినా కానీ ముందు వచ్చేటప్పుడు ఫస్ట్ స్టెప్ వేస్తారు, చిన్న స్టెప్ పడుతుంది. వైకే కావాలంటే 4 స్టెప్ రాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చిన్న వాటితో వస్తుంది. చిన్న వాటిలో నేర్పించుకున్నాడు ఆయన ఆల్రెడీ. ఇప్పుడు దీంతో ఇంకా 5 స్టెప్ వెళ్తున్నాడు పాన్ ఇండియా లెవెల్ అని చెప్పి. మూవీ గానీ సాంగ్ గానీ ఆగే ప్రసక్తి లేదు. కాకపోతే మాకు వచ్చిన డౌట్ ఏంటిదంటే రెబల్ స్టార్ అనేది గేమ్ చేంజర్ కావద్దు అని చెప్పి ఆ సాంగ్ చూసారు. అది ఒకటే. అది కనుక వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోగలిగితే మాకు రెబల్ స్టార్ మరో విజయాన్ని చూపిస్తుంది. అయితే థ్యాంక్ యూ.